బహుజన బతుకమ్మ ఉత్సవంలో కాకుండా ఒక ఉద్యమంలో ముందుకెళ్తుందన్నారు అరుణోదయ బహుజన బతుకమ్మ కమిటీ అధ్యక్షులు విమలక్క. 15 ఏళ్లుగా ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో ఊరువాడ బతుకమ్మ నిర్వహిస్తున్నామని చెప్పారు. 2023లో మద్యపాన నిషేధం, 2024లో అత్యాచారాలకు వ్యతిరేకంగా స్త్రీలను గౌరవించాలంటూ బతుకమ్మ నిర్వహించామన్నారు. ఈ ఏడాది ప్రకృతి రక్షణ, ప్రజల రక్షణ నినాదంతో బతుకమ్మ పండుగ జరుపుతామన్నారు. బంజారాహిల్స్ లో బహుజన బతుకమ్మ 2025 పాటను లాంచ్ చేశారు విమలక్క. రిటైర్డ్ జస్టిస్ రాధారాణి, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బతుకమ్మ పండుగకు బతుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇయాల వాస్తవంగా ఈ పండుగకు కులం లేదు, ఈ పండుగకు మతం లేదు, ఈ పండుగకు అంటు లేదు, ముట్టు లేదు. ఇది ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలతో గౌరవించుకునేటువంటి పండుగగా, ఆడబిడ్డల పండుగగా, వందల సంవత్సరాలుగా బతుకమ్మను చేస్తున్నటువంటి ప్రాంతంగా మనం తెలంగాణ ప్రాంతాన్ని చూస్తాం. వాస్తవంగా ఈ పండుగను కులమతాలకు అతీతమైనటువంటి సెక్యులర్ పండుగగా దీన్ని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే సందర్భంలో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదే సందర్భంలో మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ఓనం పండుగను చేస్తారు. ఓనం పండుగ కూడా పంటల పండుగలో భాగంగా అరటి పండును నైవేద్యంగా పెడుతూ 5 రోజులు పూలతో గౌరవించుకొని వాటిని నిమజ్జనం చేస్తారు. అట్లనే మన దగ్గర బొడ్డెమ్మలతో మొదలైనటువంటి ఈ పండుగ చిన్నపిల్లలు ఆడబిడ్డలతోటి, చిన్న ఆడబిడ్డలతోటి మొదలైనటువంటి బొడ్డెమ్మల పండుగతో మొదలైనటువంటి పండుగ బతుకమ్మలతో ముగుస్తుంది. మనందరికీ తెలిసిందే, ఇచ్చుకుంటినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అంటూ నవధాన్యాలతోటి సత్తి ముద్ద కానీ, మలిద ముద్ద కానీ, అది ఏ రూపంలోనైనా కానీ ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు, కొంతమంది ఏమీ లేకపోతే పెసరపప్పు చక్కెర కూడా కలుపుకొని అక్కడికి చేరుకుంటారు. కష్టసుఖాలు పంచుకుంటారు. రాను రాను దాన్ని మొత్తం ఒక మత సాంప్రదాయంలోకి తీసుకుపోయేటువంటి ప్రమాదంగా ఇవాళ మనం ముందుకు వస్తున్నటువంటిది. వీటికి కులాలను, వీటికి మతాలను, వీటికి అంటును, వీటికి ముట్టును, ఇవన్నీ కూడా చేర్చి కొంతమందిని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, దూరం చేసిన పరిస్థితి ఉంది. అందుకనే బహుజన బతుకమ్మ అందరినీ కలుపుకుంటూ, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ బిడ్డలతో సహా అందరినీ కలుపుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో కొన్ని విజయాల్ని కూడా బహుజన బతుకమ్మ చూపించింది సమాజానికి. అయితే ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితులు, మనం ఒక్కసారి ప్రపంచ పరిస్థితులు కూడా మనం ఒక్కసారి మననం చేసుకుంటే, ఇవాళ వస్తున్నటువంటి ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులు ఎందుకు ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా దాదాపుగా తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ, కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది స్వలాభాల వేటలో పరిగెడుతున్నటువంటి సందర్భంలో రేపటి తరానికి ఏ రకమైనటువంటి సమాజాన్ని అందించగలం, ఎటువంటి సమాజాన్ని అందించగలం? ఈ రకంగా ప్రకృతి విపత్తులు అంటున్నారు కానీ ప్రకృతి విపత్తులు రావడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది కూడా మనం ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అందుకే ఇవాళ వస్తున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలోకి తీసుకొని ప్రకృతి విధ్వంసం కాకుండా, పర్యావరణ విధ్వంసం కాకుండా ఈ సమాజాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.